హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్వెంచర్ విత్ స్మార్ట్. ఇవాళ మన స్టోరీ ఏంటంటే చావా అనే మూవీకి వచ్చినాం స్కూల్ ఫ్రెండ్ తో సహజన్ తో. సినిమా అయితే మస్తుంది. అసలు శివాజీ మహారాజ్ కి కొడుకుందని తెలుసా నీకు? స్టోరీ ఉందని తెలుసా? ఉంటారు కొడుకుంటా అందరు ఉంటారు కానీ ఇట్లా స్టోరీ ఉంటుందని తెలియదు. నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను మీ అందరికి ఏం చెప్తాను తెలుసా, మన హిస్టరీ మనం తెలుసుకోవాలి. మన హిస్టరీ మనం తెలుసుకోవాలంటే ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇట్లాంటి సినిమాలు ఇంకా రావాలంటే ఫస్ట్ మనం ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ పోయి సినిమాలు చూడండి, రెండు మూడు సార్లు చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి సినిమాలని ఎంకరేజ్ చేస్తేనే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ డైరీ చేస్తారు. ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అందరు ముట్టరు దీన్ని. ఇట్లా ఫ్లాప్స్ అవుతున్నాయని తెలిస్తే ఎవ్వరు ముట్టరు దీన్ని. ఇట్లాంటి మూవీస్ ఇంకా మనకు రావాలి మన హిస్టరీ గురించి అంటే మనం ఈ మూవీ సపోర్ట్ చేయాలి. చూస్తారు అందరు ఇప్పుడు కూడా బాగా కలెక్షన్లు వస్తున్నాయి చూస్తారు. ఇంకా చూడాలి, ఇంకా సపోర్ట్ చేయాలంట నేను. ఇంకా చూడాలి. ఇప్పుడు అన్ని మూవీస్ ఇంకా పెరగాలి. దీంట్లో సాంగ్స్ ఇంకా కొంచెం ఫిక్షనల్ ఏమి ఉండదు కదా, ఉన్నది చెప్తారు కాబట్టి పబ్లిక్ కి బోరింగ్ అనిపిస్తుంది. నాకైతే బోరింగ్ ఏమనిపించలేదు. మనకు కాదు, మనం మన హిస్టరీ తెలుసుకోవాలని పోయినాం. అందరికి అట్లా ఉండదు కదా. నాకు మంచి మంది చెప్పారు బోరింగ్ ఉందని. సో అది నాకు టైం దొరకక నేను బుక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా 2 సార్లు పోతాను నేను బరాబర్. ఇట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తా. మొఘల్స్ గురించే ఉంటాయి మొత్తం. మన స్కూల్ నుంచి చూసినా గానీ ఏదో చూసినా గానీ మన గురించి, మన శివాజీ మహారాజ్ గాని, మన హిస్టరీ గురించి ఉండదు అసలు. మొఘల్స్ గురించి మనం ఎంత ఫైట్ మన హిందూయిజం గురించి అది ఏ సోషల్ బుక్ లో ఉండదు. ఎవరు చెప్పారు. అది ప్రొపగాండా అనుకోండి, ఇక ఏమన్నా అనుకోండి. ఏమన్నా చదవం, పోయి బుక్కులు తీసి చదవం కానీ సినిమాలు వచ్చినప్పుడు అన్నా చూస్తే బెటర్. సో అది ఈ సినిమా ఎంకరేజ్ చేయమని చెప్తా. సో దట్ అందరు డైరెక్టర్స్ దీన్ని డైరీ చేసి ఇట్లాంటి సినిమాలు తీయడానికి మళ్ళీ. సో అదే గైస్, బాయ్. ఇంకా కొత్త ఇంటికి లేట్ అయిపోయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుమంత్ అన్న ఛానల్ అడ్వెంచర్ విత్ సుమంత్.